హాయ్ హలో అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు పైథాన్ లైవ్ డెవాప్ సిరీస్లో భాగంగా మనం ఈ వీడియో సెషన్లో డే టు డే యాక్టివిటీస్ ఫర్ డెవాప్స్ ఇంజనీర్ ఎలాంటి టాస్క్ మనకి పర్ఫామ్ చేస్తారు ఈ వీడియో సెషన్లో క్లియర్గా డిస్కస్ చేద్దాం. వన్స్ అగైన్ వెల్కమ్ టు పైథాన్ లైవ్. ఎస్, లెట్ us start our video session. ఎస్, మనకి డెవాప్స్ ఇంజనీర్ డైలీ మనకి ఎలాంటి యాక్టివిటీస్ మనకి పర్ఫామ్ చేస్తారండి. సో మనకి ఫస్ట్ డెవాప్స్ ని చూద్దామండి. డెవాప్స్ డెవాప్స్ అంటే మనకి ఏంటంటే టర్మ్ లో మనకి సగం మీనింగ్ అర్థమవుతుందండి. సో డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్స్ గా కాల్ చేస్తామండి. డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్స్. డెవాప్స్ ఈజ్ ఏ కల్చర్ ఆర్ మెథడాలజీగా కాల్ చేస్తాం. ఇంకా మనం సింపుల్ గా చెప్పాలంటే డెవాప్స్ ఈజ్ ఏ మెకానిజం టు స్పీడ్ అప్ ద అప్లికేషన్ దట్ మీన్స్ టు డెలివర్ ద అప్లికేషన్ వెరీ స్పీడ్లీ అండి. కొలాబరేషన్ బిట్వీన్ డెవలప్మెంట్ టీమ్ అండ్ ఆపరేషనల్ టీమ్ అండి. ఈ డెవాప్స్ అంటే మనకి డెవలప్మెంట్ టీమ్ కి యాజ్ వెల్ యాజ్ ఆపరేషనల్ టీమ్ కి కొలాబరేషన్ మనకి క్రియేట్ చేస్తారండి. By using this mechanism to speed up the delivery of applications for every application, quicker, so క్లయింట్ కి డెలివర్ చేసే ప్రాసెస్ కోసం మనం ఇక్కడ ఏమి చేస్తామంటే డెవాప్స్ అనే కల్చర్ని యూజ్ చేస్తున్నామండి. ఆర్ సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ మెథడాలజీగా కాల్ చేస్తాం. ఆర్ ఇంకా మనం సింపుల్గా చెప్పాలంటే బెస్ట్ ప్రాక్టీసెస్గా కాల్ చేస్తాం. ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ అండి. ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. కంటిన్యూస్ మనం ఇక్కడ బిల్డ్ చేస్తాం, టెస్ట్ చేస్తాం, డిప్లాయ్మెంట్, మానిటరింగ్ అండ్ ఆపరేషన్స్ అనేది పర్ఫామ్ చేస్తాం. మనకి డెవాప్స్ ఇంజనీర్ యొక్క డే టు డే టాస్క్ ఏ విధంగా పర్ఫామ్ చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ అండి మానిటరింగ్ చేయడం అండి. మానిటరింగ్ చేయడం అండి. మానిటరింగ్ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ వన్స్ మన ఇక్కడ మనం ప్రాజెక్ట్ ని సర్వర్ లో డిప్లాయ్మెంట్ చేశాక సర్వర్ యొక్క హెల్త్ చెక్ చేయడం, సిపియు యూటిలైజేషన్ మనకి ఏ విధంగా ఉంది. థౌజండ్స్ ఆఫ్ పీపుల్ మన అప్లికేషన్ యాక్సెస్ చేసినప్పుడు మనకి ఏ విధంగా మనకి రియాక్ట్ అవుతుంది, అది మనకి 10,000 పీపుల్ మనకి యాక్సెస్ చేసినప్పుడు మనకి ఏ విధంగా పర్ఫామ్ అవుతుంది సర్వర్ అనేది ఇక్కడ వెరిఫై చేస్తాను. ఇఫ్ ఎనీ మైక్రో సర్వీస్ ఆర్ ఎనీ పాడ్ ఈస్ ఫెయిల్, ఇవన్నీ మనకి మానిటరింగ్ చేస్తూ ఉంటారండి. డిస్క్ యూసేజ్, ఎర్రర్స్ ని ఫైండ్ అవుట్ చేయడం, లాక్స్ ని ఫైండ్ అవుట్ చేయడం, అప్లికేషన్ యొక్క లాక్స్ ని మనకి ఫైండ్ అవుట్ చేయడం అండి. ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో వన్స్ మనం సర్వర్ లైక్ అప్లికేషన్ డిప్లాయ్మెంట్ చేశాక మానిటరింగ్ టాస్క్ అనేది పర్ఫామ్ చేస్తారండి. మానిటరింగ్ టాస్క్ ని పర్ఫామ్ చేస్తారు. ఇక్కడ మానిటరింగ్ పర్ఫామ్ చేయడానికి రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్ లో మనకి ఎలాంటి టూల్స్ ని యూజ్ చేస్తారంటే దట్ ఈస్ ప్రొమిథియస్ అండ్ గ్రాఫానా, క్లౌడ్ వాచ్, ఆర్ఎల్స్ కిబాన్. దోస్ కైండ్ ఆఫ్ టూల్స్ ఇవే కదా మనకి ఎన్ నెంబర్ ఆఫ్ టూల్స్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఈ టూల్స్ తీసుకున్నాను. గ్రాఫానా, ప్రొమిథియస్, ఏడబ్ల్యూఎస్ అయితే మనకి క్లౌడ్ వాచ్ యూజ్ చేస్తాం అండ్ కిబాన్ అనేది యూజ్ చేస్తామండి. సో అప్లికేషన్స్ మానిటరింగ్ చేయడానికి, సర్వర్ మానిటరింగ్ చేయడానికి అయితే యూజ్ చేస్తామండి. నెక్స్ట్ థింగ్ మనకి డే టు డే యాక్టివిటీ మనకి ఇంకెలాంటివి ఉంటాయండి కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్, పైప్ లైన్ మానిటరింగ్ పర్ఫామ్ చేస్తారండి. వన్స్ మనకి డెవలపర్ అప్డేటెడ్ కొన్ని మనకి పుష్ చేశాక, లేటెస్ట్ కొన్ని మనకి పుష్ చేశాక ఎస్ మనకి జాబ్ అనేది ట్రిగ్గర్ అవుతుందా లేదా, మనకి జాబ్ అనేది టెస్ట్ అవుతుందా లేదా, డిప్లాయ్మెంట్ ఆటో ట్రిగ్గరింగ్ అవుతుందా లేదా, ఏదో మనకి స్టేజెస్ మనకి ఫెయిల్ అవుతుందా, ఇవన్నీ మనం పర్ఫామ్ చేయడానికి జెన్కిన్స్ పైప్ లైన్ రిటర్న్ చేస్తామండి. పైప్ లైన్ స్క్రిప్టింగ్ రిటర్న్ చేస్తామండి. జనరల్ మనకి ఎలాంటి టూల్స్ యూజ్ చేస్తామంటే జెన్కిన్స్, గిటబ్ యాక్షన్స్, ఆమెల్ ఫైల్ ఇక్కడ క్రియేట్ చేస్తామండి. గిట్ ల్యాబ్స్ అనేది యూజ్ చేసి మనం టాస్క్ అనేది పర్ఫామ్ చేస్తామండి. అలాగే మనం ఇక్కడ ఆటోమేషన్ ఇక్కడ పర్ఫామ్ చేస్తామండి. ఆటోమేషన్ ఇక్కడ వచ్చేసి మనకి రెడ్యూస్ ద హ్యూమన్ వర్క్ వచ్చేసి మనకి ఇక్కడ పర్ఫామ్ చేస్తామండి. రెడ్యూస్ ద మాన్యువల్ వర్క్ బై రైటింగ్ ద ఆటోమేషన్, ఇక్కడ స్క్రిప్టింగ్ రాయడం, సెల్ స్క్రిప్టింగ్ కావచ్చు, ఆర్ఎల్స్ పైథాన్ స్క్రిప్ట్. మన టాస్క్ ని ఆటోమేట్ చేయడానికి అయితే ఆటోమేషన్ టాస్క్ అనేది పర్ఫామ్ చేస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు అప్డేట్ ద 100 సర్వర్స్ అట్ వన్స్ అండి. వీఆర్ పర్ఫార్మింగ్ ద అన్సిబుల్ ప్లేబుక్ అండి టు ఆటోమేట్ ద బ్యాకప్ పర్ఫామ్ చేయడానికి. టు బిల్డ్ ద డోకర్ ఇమేజెస్, టు రైట్ ద అన్సిబుల్ ప్లేబుక్స్ అండి. క్రియేట్ టెరాఫార్మ్ మాడ్యూల్స్.
సో మన టాస్క్ని సింప్లిఫై చేయడానికి వీఆర్ యూజింగ్ లైక్ టెరాఫామ్ కావచ్చు, బై యూజింగ్ Ansible ప్లేబుక్ ద్వారా సో Android సర్వర్స్లో ఇక్కడ అప్డేట్స్ని పర్ఫామ్ చేస్తూ ఉంటాను. సో అలాగా మనకి ఇంకా వచ్చేసి లైక్ రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్లో వచ్చేసి మనకి ఎస్ సో అప్లికేషన్ మనకి క్రాష్ అవ్వకుండా లైక్ దట్ మీన్స్ అవుట్ స్టేజ్ పర్ఫామ్ చేయకుండా ఇక్కడ ఎస్ ఇఫ్ సంథింగ్ బ్రేక్స్ ఇన్ ద ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అప్లికేషన్ మనకి క్రాష్ అవ్వచ్చు, మేబీ పాడ్స్ మనకి రీస్టార్టింగ్ అవ్వచ్చు, సిపియు మనకి ప్రాబ్లమ్ అవ్వచ్చు, డేటాబేస్ కనెక్టివిటీ ఎర్రర్స్ రావచ్చు అండి. ఇవన్నీ మనం ఫైండ్ అవుట్ చేసి రిజాల్వ్ చేయాలండి. సో మానిటరింగ్ కూడా పర్ఫామ్ చేస్తుంది. సో అలాగే మనకి డాక్యుమెంట్స్ అండ్ మీటింగ్స్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటారండి. సో స్టాండప్ మీటింగ్స్ కావచ్చు అండి, డిప్లాయ్మెంట్ ప్లానింగ్ ఎలా మనం పర్ఫామ్ చేయాలి, సో లైక్ ఆర్కిటెక్చర్ డిస్కషన్స్ కావచ్చు, లైక్ అప్గ్రేడింగ్ డాక్యుమెంటేషన్, ఇవన్నీ వచ్చేసి మనకి డే టు డే యాక్టివిటీగా కాల్ చేస్తామండి. సో ఒక డెవాప్స్ ఇంజనీర్ పర్ఫామ్ చేయాల్సిన యాక్టివిటీస్ అండి. సో ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ ఫ్యూ టాస్క్లు మాత్రమే తీసుకున్నాం. ఇవే కాదు మనకి క్లస్టర్ని సెటప్ చేయడం, లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొవిజనింగ్ చేయడం, ఇవన్నీ కూడా మనకి డెవాప్స్ ఇంజనీర్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీగా కాల్ చేస్తామండి. సో మనకి డెవాప్స్ అనేది ఏంటంటే డెవాప్స్ ఈజ్ ఏ కల్చర్ ఆర్ మెథడాలజీగా కాల్ చేస్తామండి టు స్పీడ్ అప్ ద డెలివరీ ఆఫ్ అప్లికేషన్స్ అని. సో ఒక అప్లికేషన్ మనం వేరే క్విక్గా మార్కెట్లోకి రిలీజ్ చేయడానికి ఏ మెథడాలజీ యూజ్ చేస్తామంటే డెవాప్స్ అనే మెథడాలజీని యూజ్ చేస్తామండి. ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అండ్ కంటిన్యూస్ డెలివరీ టూల్గా కాల్ చేస్తామండి. సో బిల్డ్ చేయడం, టెస్ట్ చేయడం, డిప్లాయ్మెంట్ చేయడం, మానిటరింగ్ చేయడం అండ్ ఆపరేషన్స్గా కాల్ చేస్తామండి. సో మేజర్గా వచ్చేసి మనకి ఇవి డే టు డే యాక్టివిటీగా కాల్ చేస్తాం. సో మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అండి. సో ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఏంటంటే పైథాన్ లైఫ్లో వచ్చేసి మనకి సో డెవాప్స్ అండ్ డెవ్సెకాప్స్ విత్ AWS న్యూ బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నామండి. సో బ్యాచ్ వచ్చేసి మనకి December 26న బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. దట్ ఈస్ టోటల్ డ్యూరేషన్ ఈస్ 2 months. బ్యాచ్ టైం వచ్చేసి మనకి మండే నుంచి సాటర్డే వరకు 7 PM to 9 PM అండ్ ద ఫీ స్ట్రక్చర్ అబ్జర్వ్ చేయొచ్చండి. అవర్ కోర్స్ సిలబస్ లైక్ క్లౌడ్ ఇంట్రడక్షన్, what is cloud, so what is the importance of cloud computing, advantage of cloud computing, cloud లో వచ్చేసి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీస్ మోడల్స్ అండ్ డిప్లాయ్మెంట్ మోడల్స్ గురించి డిస్కస్ చేస్తామండి. సో అండ్ డెవాప్స్ అంటే ఏంటి, సో బిఫోర్ డెవాప్స్ మనకి సినారీ ఏ విధంగా వర్క్ చేసేవాళ్ళు, సో ఫర్ ఎనీ ప్రాజెక్ట్ మనం డెవలప్ చేయడానికి HDLC మెకానిజం యూజ్ చేస్తాం. సో అజైల్ మెథడాలజీకి అండ్ డెవాప్స్కి మనకి డిఫరెన్స్ ఏంటో చూస్తామండి. సో అండ్ లినిక్స్, ఎవ్రీ డెవాప్స్ ఇంజనీర్ మస్ట్ అండ్ షుడ్ లెర్న్ ద లినిక్స్ కమాండ్స్ అండి. సో వెరీ బేసిక్ కమాండ్స్ నుంచి అడ్వాన్స్ కమాండ్స్ వరకు మనం డిస్కస్ చేస్తాం. నాట్ ఓన్లీ ఫర్ ద డెవాప్స్ ఇంజనీర్ కోసమే కాకుండా సో లినిక్స్ కమాండ్స్ అనేది మనం ఆల్మోస్ట్ డిస్కస్ చేస్తామండి. సో వర్షన్ కంట్రోల్ సిస్టమ్ లైక్ గిటబ్, సో మావిన్, జెన్కిన్స్, డాకర్, క్యూబర్నెటీస్, Ansible, అబ్జర్వబిలిటీ టూల్స్ దట్ ఈస్ ప్రొమిథియస్ అండ్ గ్రాఫానా టూల్స్ గురించి డిస్కస్ చేస్తాం. సో వీటితో పాటు మనకి AWS సర్వీసెస్ గురించి డిస్కస్ చేస్తామండి. సో AWS EC2 సర్వీస్, S3 సర్వీస్, VPC service, CloudWatch, Lambda function, Elastic Beanstalk, Security Group, IAM service, EKS service, so Nexus, Helm chart, Terraform, Argo CD, Splunk, GitHub Actions. ఆఫ్టర్ డెవాప్స్ తర్వాత మనం డిస్కస్ చేస్తామంటే DevSecOps టూల్స్ గురించి డిస్కస్ చేస్తామండి. లైక్ సోనార్ క్యూబ్, సో IAC టూల్, సో OWASP టూల్, సో ట్రివి IAC లైక్ చెకోవి టూల్, సో ELK మానిటరింగ్ స్లాగ్ గురించి అయితే డిస్కస్ చేస్తాం. వీటితో పాటు సమ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ మనం పర్ఫామ్ చేస్తామండి. సో డిప్లాయింగ్ వన్ కామర్స్ అప్లికేషన్, సో బై యూజింగ్ EKS సర్వీస్ ద్వారా వన్ రియల్ టైమ్ అప్లికేషన్ డిప్లాయ్మెంట్ చేస్తామండి. సో ఎండ్ టు ఎండ్ పైప్ లైన్ అండి, ఎండ్ టు ఎండ్ జెన్కిన్స్ పైప్ లైన్. సో జెన్కిన్స్లో వచ్చేసి మనం నెంబర్ ఆఫ్ ప్రాసెస్ పర్ఫామ్ చేస్తామండి. సో మెనీ టూల్స్ని ఇంటిగ్రేట్ చేసి వీఆర్ డిప్లాయింగ్ అవర్ అప్లికేషన్. సో ఎండ్ టు ఎండ్ డిప్లాయ్మెంట్ అప్లికేషన్ జెన్కిన్స్, Apache Tomcat, Ansible automation. So end-to-end deployment horsepower application, Docker, Maven, Jenkins, Apache Tomcat. So using Ansible to deploy and integrate with AWS CloudWatch for log monitoring and analysis. Deploying application with Kubernetes, Argo CD, Docker, Nexus, and Kubernetes. And so deploying Amazon applications with the CI/CD, Jenkins, Docker, Kubernetes, Terraform. వీటిని ఇంటిగ్రేట్ చేసుకున్న అప్లికేషన్ని డిప్లాయ్మెంట్ చేస్తామండి. ఇలా మనం ఆల్మోస్ట్ నియర్లీ ఒక 10 సో రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అనేది పర్ఫామ్ చేస్తామండి. సో మనకి బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి, సో దట్ ఈస్ December 26న మనకి బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. సో కోర్స్ డ్యూరేషన్ ఈస్ టోటలీ 2 months. బ్యాచ్ టైం వచ్చేసి మనకి మండే నుంచి సాటర్డే వరకు 7 PM to 9 PM.